భీమవరంలో ఎంతో ప్రాధాన్యత గల ఆలయాన్ని సుబ్బారాయుడు గుడిగా పిలుస్తారు. ఇక్కడ 5 రోజులు జరిగే ఉత్సవాల్లో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఇక సోమవారం తెల్లవారుజామున 1:35 నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో దండు వెంకటకృష్ణంరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇక భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రెండో పట్టణ సిఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 19న తెల్లవారుజామున 4 గంటలకు స్వామివార్ల కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా రథోత్సవం, 20న రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 1న స్వామివార్లకు త్రిశూలాన్నోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో కృష్ణంరాజు తెలిపారు. ఇక భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. దేవస్థానం వారు లేదా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త సమర్పించి ఉన్నారు. ప్రయాణికులు భక్తులు మరియు ఇది కూడా సాగర్ గారు పంపించాను. అది కూడా నేను భీమవరం జిల్లా దేవాదాయ శాఖ అధికారిని. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భీమవరం పట్టణంలో వేయించేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడి నందు మొదటి అభిషేకం తెల్లవారుజామున 1 గంటకు చేసి భక్తుల దర్శనార్థం 2 గంటల నుంచి భక్తులు దర్శనం చేశారు. ఏర్పాట్లన్నీ బాగా చేశారండి. వచ్చిన పిల్లలకు కానీ భక్తులకు కానీ బటర్ మిల్క్, అలాగే పిల్లలకి పాలు, అలాగే వాటర్ బాటిల్స్, వాటర్ అన్ని ప్రొవైడ్ చేశారు. దర్శనంతో కూడా సాఫీగా జరుగుతుందండి. ఎటువంటి ఆటంకం లేదు. పట్టణంలో శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలు 12/12/2023 నుండి 20/12/2023 వరకు జరపడానికి అత్యంత వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం వారికి ప్రత్యేక అభిషేకం జరిపించాం. ఆ తర్వాత భక్తులందరికీ రాత్రి 1 గంట నుండి శ్రీ స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వేలాదిగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని కానుకలు మొక్కుబడులు చెల్లించుకుని శ్రీ స్వామివారికి క్షీరాభిషేకం చేస్తున్నారు. అలాగే ఈ షష్ఠి ఉత్సవాల్లో భక్తులకు చలువు పందిర్లు, అలాగే మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు పాలు, అలాగే అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాతల వితరణతో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారు